మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాంపల్లి దయారా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో డాక్టర్ జోసెఫ్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు జోసెఫ్ కు సుమారు 18 సంవత్సరాల క్రితం వివాహం కాగా 2 సంతానం ఉన్నారు. అయితే కొంతకాలంగా డబ్బుల విషయంలోనే భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలిసింది. భార్య వేధింపుల కారణంగానే జోసెఫ్ ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ మేరకు మృతుడి తండ్రి ఫిర్యాదు అందుకున్న కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. గాంధార్ మండలం అందరికీ మేము అక్కడి నుంచి చిన్న చిన్న ఇట్లా పనులు చేసుకోవడానికి కష్టపడి కొన్ని ప్రాపర్టీ సంపాదించుకొని పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించి చైనా పోయి చదువుకొని వచ్చాను. లవ్ మ్యారేజ్ చేసుకొని ఆర్ఎస్ఎస్ మ్యారేజ్ చేసుకోవడానికి బెదిరించి ఆర్ఎస్ఎస్ మ్యారేజ్ పోకుండానే బెదిరించి చేసుకొని అప్పటి నుంచి పిల్లగాన్ని వేధించుకుంటూ మా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మించి అంతా వాడుకొని ఇప్పటికి కూడా పిల్లోని డబ్బుల కోసమే వేధించుకుంటూ డబ్బులతోనే ఎప్పుడు చూసినా డబ్బు వేధింపే తప్ప ఇంకా వేరే ఏం లేదు. మంచిగా ఉండాలా, మంచిగా చేయాలా, నేను కూడా కష్టపడాలని డబ్బులు పీజీ చేసినాను. 2 రాష్ట్రపతి అవార్డులు పొందింది ఆ పిల్లల్ని. ఒక పిల్లగాడిని మేము సంవత్సరం నుంచి 12 సంవత్సరాల వరకు మా దగ్గరే ఉన్నారు. ఇంకో పిల్లగాడు 5 నెలల నుంచి కూడా మేమే సార్. మరి మేము అంత చూసినా కూడా మమ్మల్ని ఏమీ జరగకుండా ఒక దినం పక్క ఇంటి వాళ్ళతో గొడవ పెట్టుకొని ఒక ఎస్పీ వాళ్ళ మమ్మీతో వాళ్ళు కూడా ఏమనలేదు. అయ్యా మీరే కాంప్రమైజేషన్ కాదంటే మేము వచ్చి అమ్మ ఇట్లా ఎందుకు అందరితో గొడవ పెట్టుకుంటున్నాం అంటే అతను కొట్టింది. నన్ను కూడా చెప్పుతో కొట్టడానికి వస్తే నేను గమనం తప్పించుకున్నాను. పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి కేసురాకు కంప్లైంట్ ఇస్తే రఫీక్ ఇక్కడ నుంచి వచ్చిండాడు. అప్పుడు కూడా ఆమె ఏమీ ఆ రఫీక్ సహకరించలేదు, వాళ్ళకి సహకరించకూడదు, ఎస్కేప్ అయిపోయి మళ్ళీ వచ్చి అతను కొట్టి గొడవ చేసి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పిఎస్లో కంప్లైంట్, కుషాగూడ కంప్లైంట్, ఉప్పల్లో కంప్లైంట్, ఇట్లా కంప్లైంట్లు పెట్టుకుంటా బెదిరించుకుంటా జైలుకి పట్టిస్తానని చెప్పి అత్తమామలను జైలుకి పట్టిస్తానని చెప్పడం, ఆ పిల్లగాన్ని టార్చర్ చేయడం, నాకు అంత ఇది కావాలా అది కావాలా డబ్బు అట్లా ఇది అని చెప్పండి. ఎన్నో లోన్లు తెచ్చి కట్టలేక వాడు రాత్రి పగలు అన్ని డ్యూటీలు చేసి అలసిపోయి వాడంతా దెబ్బతిని లాస్ట్కి నేను ఒకరోజు 7 గంటలకు ఫోన్ చేసి నాన్న ఒక్కసారి నా కోసం వచ్చి క్షమాపణ అంటూ వస్తానన్నా 2 గంటలకల్లా నేను ఇక్కడ లేను, కొంచెం బయటకు వెళ్ళాను. అప్పుడు సరే నాయన అన్నాడు అని మళ్ళీ తర్వాత 8 గంటలకు మళ్ళీ ఫోన్ చేసి నాన్న ఉంటే దగ్గర ఉంటే రానా అంటే మరి వస్తానికి అమ్మ నేను రావాలి కదా, అక్కడ కూర్చొని మాట్లాడదామమ్మ మన చర్చిలో, ఇక్కడ టీపీఎం చర్చిలో అని చెప్పని అట్లా చెప్పినాను. ఆ చర్చి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇస్తానని పోలీసు వాళ్ళని కూడా బెదిరించి వెళ్ళిపోయి నిన్న 9-10 గంటల నుంచి వాళ్ళని టార్చర్ పెట్టేసి 12 గంటల నుంచి చనిపోయింది. ఎట్లా చనిపోయింది? రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ మీద చనిపోయింది. అదే ఏం తీసుకున్నాడు అసలు? అది ఇంజక్షన్ తీసుకున్నాడు అని చెప్పానే మాత్రం కానీ మేము చూడలేదు, బాబుని చూడలేదు, ఏం లేదు. నిన్న నుంచి తీసుకొని ఈ టైంలో జరిగింది